గ్లోబల్ ఎఫెక్ట్తో ఇవాళ బంగారం ధర భారీగా దిగి వచ్చింది. తులం గోల్డ్ రేట్ 5,000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,52,400 రూపాయలు పలుకుతోంది. ఇక కిలో వెండి ధర 15,000 రూపాయలు తగ్గింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,46,800 రూపాయలుగా ఉంది. ఇరాన్ అమెరికా మధ్యంతర డీల్తో అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగివచ్చాయి. ఔన్స్ గోల్డ్ రేట్ $120 తగ్గి $4,260 దిగువకు పడిపోయింది. ఔన్స్ సిల్వర్ యుఎస్ ఫ్యూచర్స్లో 5.5% క్షీణించి $66.95 పలుకుతోంది. గత నెలలో దిగుమతి సుంకం పెరగడంతో గోల్డ్ ఇంపోర్ట్స్ భారీగా తగ్గాయి. గత నెల రోజుల్లో బంగారం దిగుమతులు 70% తగ్గింది. కేవలం 25 నుంచి 30 టన్నుల గోల్డ్ మాత్రమే దిగుమతి అయినట్లు కేంద్ర అధికార వర్గాలు తెలిపాయి. ఇక వరుసగా 5వ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. శాంతి ఒప్పందం కుదరడం మనం మార్కెట్లు సెంటిమెంట్ను బలపరిచింది. దీంతో హెల్త్ కేర్, బ్యాంకింగ్, మెటల్, రియాలిటీ స్టాక్ మార్కెట్లను లీడ్ చేశాయి. ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే ఇవాళ సెన్సెక్స్ 254, నిఫ్టీ 82 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. మ్యాక్స్ హెల్త్ కేర్, ఇండిగో, ట్రెంట్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్, మారుతి, టీసీఎస్ నిఫ్టీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. గత 5 సెషన్స్లో సెన్సెక్స్ 4.85%, నిఫ్టీ 4.35% లాభపడ్డాయి. ఇక ఇవాళ కూడా రూపాయి మారకం విలువ బలపడింది. డాలర్తో పోలిస్తే 11 పైసలు బలపడి 94.44 స్థాయి దగ్గర ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు దిగివచ్చాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $78గా ఉంది.